అభికి నువ్వంటే ప్రాణం. నువ్వు లేకుండా బ్రతకలేడు. రాత్రి ఎవరొచ్చారు? నీకు తెలిసిన వ్యక్తేనా? చూస్తే గుర్తుపడతావా? నువ్వు వస్తే రాముళ్ళ తీసుకెళ్తా, రాకపోతే రావణాసురులా తీసుకెళ్తా. ఇది ఇంకా బెటర్. వంశీ చనిపోలేదు, బతికే ఉన్నాడు. వంశీ బతుకున్నాడా? ఎక్కడున్నాడో? ఇక్కడే ఉన్నాడు. రే వంశీ, వంశీ, నువ్వు చనిపోయావని నీ భార్య ఎంత పెద్ద అబద్ధం చెప్తుందో చూడరా. వీడెవరితో మాట్లాడుతున్నాడా? నిహారిక, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నేను వంశీ బెస్ట్ ఫ్రెండ్స్. మా ఇద్దరి మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండవు. నీ గురించి మొత్తం చెప్పేశాడు. నీ పద్ధతి నాకు నచ్చలేదు నిహారిక. అరే, చిన్న గొడవ వచ్చినంత మాత్రాన విడిపోతారా? భార్యాభర్తలన్న తర్వాత 100 ప్రాబ్లమ్స్ వస్తాయి. వంశీ, మీ ఇద్దరు ఎప్పటికీ విడిపోకూడదు. నిహారిక చెయ్యి నువ్వు విడిచిపెట్టకూడదు. ఇద్దరు ఒకసారి చేతులు కలపండి. చేతులు కలపండి. చెయ్యవు నిహారిక. ఎక్కడిచ్చి తగలడమంటావురా బాబు? చేతులు కలపండి. పంతాలకు పోవద్దు నిహారిక. చేతులు కలిపి ఇద్దరు ఒకటవ్వండి. వంశీ ఎక్కడిస్తున్నాడు, నువ్వెక్కడిస్తున్నావు? రేయ్, చూసావా మీ ఇద్దరిని ఎలా కలిపేశాను? మా ఇద్దరిని కలిపావు. నీ బంధం కాదా? థ్యాంక్స్ రా కిరణ్, నువ్వేరా నా బెస్ట్ ఫ్రెండ్వి. ఇంత చిన్న విషయానికి థ్యాంక్స్ ఎందుకు? మీ ఇద్దరికి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకెప్పుడు మీరు గొడవలు పడకూడదు, మీరు విడిపోకూడదు. ఎప్పుడు సంతోషంగా ఉండాలి, సరేనా? అలాగేరా. నువ్వు కూడా చెప్పు. అలాగే. నేను చెప్పినట్టు ఇద్దరు ఒకసారి చెప్పండి. మేమిద్దరం. వంశీ చెప్తున్నాడు కదా, నువ్వు చెప్పు. మేమిద్దరం. ఇంకెప్పుడు గొడవలు పడం. నూరేళ్లు సంతోషంగా కలిసిమెలిసి ఉంటాం. ఒకరినొకరు ప్రేమించుకుంటాం. అమ్మయ్యా, ఇప్పుడు నా మైండ్ రిలాక్స్ అయింది. నా మైండ్ బ్లాంక్ అయింది. ఏంటి? ఏం లేదు, నా మైండ్ కూడా రిలాక్స్ అయింది అంటున్నాను. సరే, ఇద్దరు బయలుదేరండి. నేను కాసేపు రెస్ట్ తీసుకొని వస్తాను, మీరు వెళ్ళండి.
వంశీ ఇక్కడే ఉంటాడులే. కాసేపు ఒంటరిగా ఉండాలనుంది. సరే అయితే. రేయ్ నిహారికకు బాయ్ చెప్పరా. బాయ్ నిహారిక. వంశీ బాయ్ చెప్తున్నాడు కదా, నువ్వు చెప్పు. ఆ, బాయ్. పద. ఓరి నాయనో, ఈ స్వాతి ముత్యం యాక్టింగ్ లేంటో నాకు అర్థం కావడం లేదు. వీడి మెంటలోడా నేను మెంటల్ దాన్నో తెలియడం లేదు. అపరిచితుల్లో విక్రమ్లా, దశావతారంలో కమల్ హాసన్లా రకరకాల డైమెన్షన్స్ చూపించి పిచ్చెక్కిస్తున్నాడు. అమ్మో, అర్జెంట్ గా క్లారిటీ తీసుకోవాలి. శ్వేత, 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 ఏమైంది? శ్వేత, 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 నేను అభిని. ఏమైంది శ్వేత? వెంటనే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎందుకు? ఏమైంది? వచ్చేసాడు, ఆ రాక్షసుడు వచ్చేసాడు, నన్ను తీసుకెళ్ళిపోతాడు. ఎవరు? ఆ రాక్షసుడు, ఆ దుర్మార్గుడు వచ్చేసాడు. భ్రమపడ్డావా? భ్రమ కాదు, కళ అంతకంటే కాదు. వాణ్ణి నేను చూశాను, వాణ్ణి నిజంగా వచ్చాడు. నా మాట నమ్మండి. శ్వేత, నువ్వేం చూడలేదు, నీకెవ్వరూ కనపడలేదు, అంతా నీ ఊహ. ఊహ కాదండి, దయచేసి నా మాట నమ్మండి. వాడొస్తే నేను ఇలా ఒంటరిగా చూస్తే తీసుకెళ్లకుండా ఎందుకు వదిలేస్తాడు? ఇదంతా నీ సైకలాజికల్ ఫీలింగ్ అంతే. దట్స్ ఇట్. నో, నాది సైకలాజికల్ ఫీలింగ్ కాదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. వాడు నా కోసం వచ్చాడు. శ్వేత, ఎక్కడో బెంగళూరులో ఉండేవాడు ఇక్కడికి ఎలా వస్తాడు చెప్పు? ఒకసారి మన ఇంటి దగ్గర కనిపించాడు అన్నావు, తర్వాత గండదీపం సమర్పించే చోట కనిపించాడు అన్నావు, ఇప్పుడు ఎక్కడ కనిపించాడు అంటున్నావు. ఏంటిది? నేను చెప్పినవన్నీ నిజమండి. నో, నిజం కాదు, అబద్ధం. జస్ట్ ఇప్పుడే నన్ను చూసి కూడా వాడనుకుని నన్ను వదిలేయండి అని భ్రమపడ్డావు. నన్ను చూసి కూడా వాడనుకుంటే ఎలా? శ్వేత, శ్వేత, సారీ, నేను హార్ష్గా మాట్లాడుంటే సారీ. ప్లీజ్
ఏడు 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 సార్ ఒకసారి కార్ స్టార్ట్ చేయరా? 1 సెకండ్. ఓకే అమ్మా. ఎంతైంది? 500 సార్. ఇదిగో. ఉంటాను సార్. థ్యాంక్ యూ. చేత మీ ఇంటికి వెళ్దామా మన ఇంటికి వెళ్దామా? మా ఇంటికి వెళ్దాం. ఆర్ యూ షూర్? ఓకే. ఎవడో నన్ను కట్టేసింది? ఏయ్, ఎన్నో రోజులుగా నా దేవత కోసం వెతుకుతున్నాను. ఇన్నాళ్ళకి నా దేవత కనిపించింది. ఆ క్షణాన ఎవరో నన్ను కొట్టి కట్టేసి పడేసింది. ఆడదానిలో దొంగ దెబ్బ కొట్టడం కాదురా. ఒకడైతే ముందుకు రారా. నన్ను ఎందుకు కిడ్నాప్ చేశావు? ఏం కావాలరా నీకు? రేయ్, దాక్కుంటావేంట్రా? రారా బయటికి. ఎవరు నువ్వు? నీకు బాగా తెలిసిందాన్ని. ఏం కావాలి నీకు? నువ్వే కావాలి నాకు. నువ్వు జీవితాంతం కావాలి. ఉంటావా? చెప్పు. నువ్వు నాపై మోజుపడ్డ ఆడదానివో లేక నా చేతిలో దెబ్బతిన్న ఆడదానివో నాకు తెలియాలి కదా. ఓసారి నీ మొహం చూపిస్తే బాగుంటుంది. భయపడతావేమో. రిషినంద భయ పెడతాడు. అయితే చూడు. భయపడతావని చెప్పాను కదా. ఏంటిది? ఊరి మీద పడే అల్లరి చేసే దున్నపోతుని ఒకచోట కట్టేశానంతే. భర్తని కిడ్నాప్ చేస్తావా? భార్య నువ్వు మోసం చేస్తే తప్పులేదా? రిషినంద నాతో ఆటలా? కొన్నిసార్లు తప్పదు. నా తండ్రికి ఎదురు తిరిగావు, నన్ను కిడ్నాప్ చేశావు. నీకు ఈ గట్స్ ఎలా వచ్చాయే? నీకు ఈ ధైర్యం ఎవరిచ్చారే? ధనవంతుడి బలం డబ్బులో ఉంటుంది, సామాన్యుడి బలం గుండెల్లో ఉంటుంది. అవసరమైనప్పుడు అది బయటికి వస్తుంది. అసలు నీకు మాటలే రావనుకున్నాను. ఇంత బాగా ఎలా మాట్లాడుతున్నావే? ఇంత డెవలప్ ఎప్పుడయ్యావే? ఎక్కడో పల్లెటూరులో పెరిగిన నాకు బీదరే ప్రపంచం అనుకున్నాను. నీతో జీవితమే చాలనుకున్నాను. అందుకే జ్ఞానాన్ని పెద్దగా ఉపయోగించాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు ఆ టైం వచ్చింది. మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. నీ పర్ఫార్మెన్స్ కి దిమ్మ తిరిగిపోయిందే. ఏం చూసుకుని ఇంతలా రెచ్చిపోతున్నావే? నన్ను చూసుకునే
నువ్వెవడివిరా? నీకు బాగా తెలిసిన వాణ్ణి చూస్తే నువ్వా అంటావు. ఎస్, నేనే. నీ తలపై కొట్టింది నేనే, నిన్నిక్కడ కట్టేసింది నేనే. ఎలక్ కోసం పిల్లెత్తికినట్టు నీ కోసం ఎన్నెన్ని చోట్ల ఎత్తికానో తెలుసారా? ఫైనల్లీ ఐ రీచ్ యూ విత్ ద సపోర్ట్ ఆఫ్ యువర్ లవ్లీ వైఫ్. దేనికోసం ఇదంతా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మీ ఇద్దరు చేతులు కలపడం ఏంటి? నీకోసం నీ బాబు వజ్రమణి దగ్గరికి వెళ్ళాను. వాడు మీసాలు పెంచాడు కానీ బుర్ర పెంచలేదు. ఏదేదో మాట్లాడాడు. బట్ చివరికి 3 కోట్లకి డీల్ కూడా మాట్లాడాడు. దేనికోసమో తెలుసా? నీ కలలు రాకుమారి కోసం. నువ్వు బెంగళూరులో బసవన్గుడి ఏరియా మంజునాథ్ స్ట్రీట్ లో ఒక అమ్మాయిని రేప్ చేసావు కదా. దాని గురించి నువ్వు ఏ అమ్మాయి ఇన్ఫర్మేషన్ కోసం అయితే నా స్టేషన్కి వచ్చి నాకు డబ్బులు ఇవ్వబోయావో అదే అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పడానికి నీ బాబు దగ్గరికి వెళ్ళాను. దాని పేరేంటో, అది ఎక్కడుంటుందో అన్నీ నాకు తెలుసు. చెప్పు, ఆ దేవత ఎక్కడుందో చెప్పు. నీకేమైనా పిచ్చా? నేను రిషినంద భార్యని. మీతో కొంచెం మాట్లాడాలి. భార్య? అవునండి. ఓహో, భార్య ఉండగా బాబు గారు ఊరి మీద పడ్డారన్నమాట. మీ కాళ్ళు పట్టుకుంటాను. నా భర్తను వదిలేయండి. నా భర్త నాకు కావాలి. వాడిని విడిచిపెట్టను, వాడు బాబుని విడిచిపెట్టను. అయినా వాడు మరో అమ్మాయి కోసం దేశం అంతా తిరుగుతుండే వాడు కావాలంటే నువ్వు ఎంతైనా తాళి కట్టిన భర్త కదా సార్. తాడి తాడు అంటూ సెంటిమెంటల్ ఫుల్స్ లో బతికే నీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. నాకు నీలాంటి సెంటిమెంట్స్ లేవమ్మా. ఏడవద్దమ్మా, ఆపో. నీ మొగుడు ఎవరినైతే రేపు చేస్తాడో దాని దగ్గరికి వెళ్ళి డబ్బులు కావాలని అడిగా, ఇవ్వలేను అంది. అందరికీ నిజం చెప్పేస్తాను బెదిరించా. నీలాగే కాళ్ళు పట్టుకుంది, కనికరించమంది. కనికరించానా? ఆహా, లేదు. నంజుండకు కావాల్సింది ఓన్లీ క్యాష్. నా భర్తను నాకు అప్పగించడానికి మీకెంత కావాలి? అందరూ డబ్బు గురించి మాట్లాడేవాళ్ళే, ఇచ్చేవాడు మాత్రం ఎవరు కనబట్టలేదు. నేనిస్తాను. నిజంగానా? నిజంగా సార్. ఏ ఆడదానివి, నేను అడిగిన డబ్బు ఇవ్వలేవు. ఇస్తాను సార్. నీ మావ 3 కోట్లు ఇస్తా అన్నాడు. దాని మీద నువ్వు 1 రూపాయి ఎక్కువ ఇచ్చినా నంజుండ నీకు అమ్ముడు పోతాడు. నేను
4 కోట్లు ఇస్తాను సార్. 4 కోట్లు సార్. మాట మీద నిలబడతావా? నిలబడతాను సార్. నా భర్త అమ్మాయి కోసం పిచ్చోళ్ళలో తిరుగుతున్నాడు. ఆ అమ్మాయి దొరికిందంటే నేను అన్యాయం అయిపోతాను. అందుకే నా భర్తను నాకు ఇచ్చేయండి. నేను నీ మామ 2 కోట్లు అడితే వాడు 3 కోట్లు ఇస్తా అన్నాడు. నువ్వేమో 4 అంటున్నావు. ఎవడు ఎక్కువ పడితే వాళ్ళకి ఈ నంజు అమ్ముడిపోతాడు. నువ్వు 4 కోట్లకి ఫిక్స్ అయిపో. డబ్బు రెడీ చేసుకో. నీ మొగుడిని ఎప్పుడు ఎక్కడ ఎలా నీకు అప్పగించాలో డే టు టైం నీకు చెప్తా. ఇది జరిగింది. కథ క్లియర్గానే ఉంది కదా. మీ ఆవిడ డబ్బు కూడా సెటిల్ చేసేసింది. ఇంక నేను బయలుదేరుతాను. వెళ్ళొస్తానమ్మా. ఏమైనా పెద్ద డీల్స్ ఉంటే కబురు చేయి. క్షణాల్లో కాకిలా వాడిపోతాను. బాయ్ బ్రో. రే నంజుండా, అదెంత ఇచ్చింది? 4 కోట్లు. అంతకంటే నేను ఎక్కువ ఇస్తే ఏంటి? 10 కోట్లు ఇస్తా. ఇంకోసారి చెప్పు. 10 crores.